రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని వైసీపీ నేతలు పరామర్శించారు. ఇక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు ముఖాలెత్తారు. కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేస్తుందని ఎమ్మెల్యే అమర్నాథ్ ఆరోపించారు. ఇక మిథున్ రెడ్డి తొందరలోనే నిర్దోషిగా బయటికి వస్తారని చెప్పుకొచ్చారు. ఇక చంద్రబాబు సూక్తులు చెప్తారు కానీ పాటించరని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. 15 నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. కూటమి హయాంలో రెడ్ బుక్ పాలన సాగుతుందని శ్రీనివాసులు తెలిపారు. ఏదైనా మీరంతా కూడా పద్ధతి ప్రకారం పోండి, ఎక్కడేం జరిగినా కూడా పూర్తిగా అణిచివేయండి అని ఆయన చెప్పడం జరిగింది. ఈరోజు నిజంగా వాళ్ళు చేస్తున్న అక్రమ అరెస్టులు, ఈరోజు పార్లమెంటు సభ్యుల్ని ఎలాంటి అక్రమ మద్యంలో ఎలాంటి సంబంధం లేకుండా కూడా ఆయన ఈరోజు కేవలం కక్షపూరితంగా అరెస్ట్ చేయడం జరిగింది. నిజంగా ఆయన్ను కేవలం కస్టడీకి తీసుకున్నా ఏం విచారించే పరిస్థితి కూడా లేదు. ఎన్నిసార్లు విచారించినా కూడా చిన్న ఆధారాలు లేవు. కానీ అక్రమంగా ఆయన అరెస్ట్ చేయడం, ఇలాంటి అక్రమంగా అరెస్ట్ చేసినా ఆయన కేసులు అవుతాయని కాదు, కేవలం ఈరోజు 75 సంవత్సరాల వాళ్ళ తండ్రి గారు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ తల్లి గారు దాదాపు 70 ఏళ్ళ పైబట్టిన ఆరోగ్యం కూడా బాగలేదు. నిజంగా కేవలం వాళ్ళ తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారే కానీ తప్పకుండా వాళ్ళు ఏం సాధించింది లేదు. కక్షపూరితమైనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. ఏ ఒక్కటి ప్రూవ్ కాకపోయినా, ఏ ఒక్కటి దాంట్లో మెన్షన్ చేయకపోయినా విచారణకని తీసుకొని వచ్చి ఒక ఖైదీలాగా బంధించడం ఎంతవరకు సమంజసం? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ ఈయన వచ్చినప్పటి నుంచే బాగుంది అన్నటువంటిది. ఒక్కసారి ఆయనను ఆలోచన చేయమంటున్నా. 1995లో ఎన్టీ రామారావు గారిని వెన్నపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004 వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలో రాష్ట్రంలో ఫ్యాక్షనిజం కానీ నక్సలిజం కానీ ఏ రకంగా ఉండిందో ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా. ఏ గ్రామానికి పోయే పరిస్థితులు లేవు, ఏజెన్సీ ఏరియాలలో లేదు, రాయలసీమ ఏరియాలలో లేదు, పల్నాడు ఏరియాలో లేదు. ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటి సాక్ష్యం లేకుండా ఈరోజు అరెస్ట్ చేసి ఈ సెంట్రల్ జైల్లో పెట్టిన నిదర్శనం ఈరోజు మిథున్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు, 3 సార్లు మంచి మెజార్టీ కలిసిన వ్యక్తి ఈరోజు ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా, ఎటువంటి ఆధారం లేకుండా, ఎటువంటిది లేకుండా ఈరోజు అరెస్ట్ చేయడం అనేది ఎంతో దారుణంగా పెద్ద విషయం. ఒకసారి మనం ఆలోచించాలి. దాంతోపాటు ఈరోజు మేము ఒకటే అడుగుతున్నా, A1, A2 కూడా అరెస్ట్ చేయాలని మీ ప్రభుత్వము ఈరోజు ఎక్కడో ఉన్న జస్ట్ ఓన్లీ అలిగేషన్తో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఎంతవరకు బాధ అంటే, దీనికి కారణం వాళ్ళ తల్లిదండ్రులను, భార్య పిల్లలను క్షోభించడము, వాళ్ళ యొక్క బాధను టోటల్గా ఇబ్బంది పెట్టడం తప్ప వేరే లేదంటే టోటల్గా కక్షపూరితారం. అంటే ఈరోజు చెప్తున్నారు, ఈరోజు చాలా ప్రాంతాల్లో ఈయన కానీ, లోకేష్ కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉన్నది, ఏదో తప్పు చేసే మా ఎమ్మెల్యేలైనా మా మంత్రులైనా దండిస్తామని చెప్పిన వ్యక్తులు ఈరోజు అన్యాయంగా, అక్రంగా, ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని కూడా కంపు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేది దొమ్మర గుడిసెలు. అంటే ఆత్మస్థుతి పరమ